హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఇయర్ రింగ్స్ మేకింగ్ క్లాసెస్ అయితే మన ఛానల్లో ఇప్పటి నుంచి అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ మేకింగ్కి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాము. ఇవైతే కంపల్సరీగా కావాలండి ఇయర్ రింగ్స్ మేకింగ్ కోసము. సో ఎలా యూస్ చేసుకోవాలి, ఏ ఐటమ్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది వీడియోలో చూసేయండి. అందుకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇయర్ రింగ్స్ మేకింగ్ కోసము కంపల్సరీగా ఈ టూల్స్ అయితే యూజ్ అవుతాయండి. సో ఫస్ట్ వచ్చేసి నోస్ ప్లేయర్ అనమాట. సో నోస్ ప్లేయర్లో కూడా 2-3 వేరియేషన్స్ ఉంటాయి సైజెస్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మీడియం సైజు నోస్ ప్లేయరు ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాస్త పెద్దగా ఉంటాయి అన్నమాట ఈ నోస్ ప్లేయర్ వచ్చేసి. ఇవన్నీ జంప్ రింగ్స్, ఐపిన్స్ రెడీ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. సో అండ్ దీంతో పాటుగా రౌండ్ నోస్ ప్లేయర్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే కటర్ అనమాట. ఈ ఐపిన్స్, హెడ్ పిన్స్ కట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ కటరు. ఓహెచ్పి షీట్ మీద డిజైన్ వేసుకుంటాం కదా, సో అప్పుడు ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. అండ్ గ్లూ వచ్చేసి ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట. సో ఇదైతే కనుక 10 రూపీస్లోనే మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి B7000 గ్లూ. మనం ఇయర్ రింగ్స్ మేకింగ్లో ఎక్కువగా B7000 గ్లూనే యూస్ చేస్తాము. సో అండ్ ఈ 8000 గ్లూ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ రెండు సేమ్ గానే ఉంటాయి, కానీ ఈ 8000 గ్లూ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్ పెన్ అనమాట. సో దీన్ని కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు రెగ్యులర్గా జ్యువెలరీ మేకింగ్ చేసే వాళ్ళైతే కుందన్స్ యూస్ చేసి ఇది కంపల్సరీగా ఉంటేనే మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దీంతో పాటు వ్యాక్స్ కూడా వస్తుంది. సో దాని పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను పైన, ఒకసారి చెక్ చేయండి. ఇవైతే కనుక హ్యాంగింగ్స్ అనమాట. సో ఇయర్ రింగ్ హ్యాంగింగ్వి ఉంటాయి కదా, సో వాటిని వీటితోనే అటాచ్ చేస్తారు. సో ఇలా ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి హెడ్ పిన్స్. ఇలా ఉంటాయి హెడ్ పిన్స్. బీడ్స్ ని హ్యాంగింగ్స్ లా చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇవి వచ్చేసి జంప్ రింగ్స్. జంప్ రింగ్స్ లో సైజెస్ ఉంటాయండి. మీడియం, బిగ్, స్మాల్ సైజెస్ ఉంటాయి. బిగ్ సైజు జంప్ రింగ్స్ ని మనమే ఓన్ గా స్మాల్ సైజు చేసుకోవడానికి ఈ నోస్ ప్లేయర్ యూజ్ చేసి ఈజీగా చేసుకోవచ్చు. అవన్నీ ముందు వీడియోస్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐపిన్స్ అనమాట. సో ఐపిన్స్ ఇలా ఉంటాయి. ఐపిన్స్ మనం లేయర్స్ గా ఇయర్ రింగ్స్ చేసుకునేటప్పుడు అటాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇలా ఇయర్ రింగ్స్ మేకింగ్ లో ఎక్కువగా మనము ఐపిన్స్ ని యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇవి వచ్చేసి స్టాపర్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ యూస్ చేస్తాం కదా, సో ఇవి కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇందులోనే ట్రాన్స్పరెంట్ ఉంటాయి అండ్ సిల్వర్ కలర్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ బేస్ అనమాట. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి. స్మాల్, మీడియం, బిగ్ సైజెస్ ఉంటాయి. ఇవైతే కనుక మీడియం సైజు. అండ్ ఇవైతే రింగ్ టైప్ ఇయర్ రింగ్స్ బేస్ అనమాట. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి, చాలా సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇవైతే జుమ్కా బేస్. ఇవి కూడా స్మాల్, మీడియం, బిగ్ సైజ్ ఉంటాయి. అండ్ నేను ఇప్పటి వరకు చూపించిన అన్ని ఐటమ్స్ లో ఇలా సిల్వర్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఏ కుందన్స్ యూస్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ మేక్ చేస్తున్నారు దాన్ని బట్టి ఇవి సిల్వర్ ఆర్ గోల్డ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఓహెచ్పి షీట్ అనమాట. ఇందులో కూడా 2 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి కొంచెం థిక్గా ఉంటుంది, కొంచెం థిన్ ఓహెచ్పి షీట్స్ కూడా ఉంటాయి. ఇవి 7 to 15 రూపీస్ మిడిల్లో ఉంటుంది సింగిల్ షీట్ వచ్చేసి. అండ్ ఇదైతే కనుక వ్యాక్స్ షీట్. ఇది కూడా సేమ్ 5 to 10 రూపీస్ మిడిల్లో ఉంటుంది కాస్ట్ అయితే కనుక. అండ్ మీరు ఇప్పటి వరకు చూసిన ఈ ఐటమ్స్ అన్ని నేనైతే మీషోలోనే తీసుకున్నాను. నాకు బయట కంటే కూడా మీషోలోనే రీజనబుల్ ప్రైజెస్ లో అనిపించాయి. అండ్ ఇవి డైరెక్ట్ గా కిట్ వైజ్ గా కూడా ఉన్నాయి. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ నుంచి ఇయర్ రింగ్స్ మేకింగ్ క్లాసెస్ అనేవి బేసిక్స్ నుంచి వస్తాయి. సో వీడియోస్ ని స్కిప్ చేయకుండా చూడండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.